బ్రో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందనేసి చాలా మంది సీరియస్ అవుతారు. ఆయన సినిమాలు కూడా తెలంగాణలో బ్యాన్ చేయాలని కోరుతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రో దీనిపైన నేను చెప్పేది ఏంటంటే, సో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ప్యాన్ ఇండియా హీరో, ఒక యాక్చువల్లీ నేను ఒక పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని. సో అభిమానిగా చెప్తున్నాను. సో ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుతున్న ప్రకారం ఒక తెలంగాణ పౌరిగా కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ తెలంగాణ దిష్టి తగిలి మా కోనసీమ ఇట్లా అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి మా తెలంగాణ యువకులు అందరూ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిని వాళ్ళు చాలా భయంకరంగా ఫైర్ అవుతున్నారు భయ్య. ఈ విషయం అయితే 3-4 డేస్ నుంచి తగులుతూనే ఉంది మన నెటిజన్ల ప్రకారం. ఇలా అనడం అయితే నాకైతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మీరు ఒక ప్రజలను పాలించే నాయకుడు మీరు. ఇప్పుడు నెక్స్ట్ మీరు మళ్ళీ సీఎం తరతరాలుగా సీఎం అవుతారని కూడా మీ జనసేన ప్రజలు కూడా చెప్పారు. అలా చెప్పడం వరకు అయితే బాగునే ఉంది, కానీ మీరు సార్ ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు సార్. తెలంగాణ గురించి కించపరిచినట్టు మాట్లాడడం. ఎందుకంటే చాలా మంది అనేది ఏంటంటే ఆయన కూడా ఇంతకుముందు తెలంగాణలో ఉండే ఇక్కడనే సినిమాలు చేసారు, సంపాదించుకున్నారు. ఇప్పుడేదో ఆడ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఆడ పోయి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడకూడదు కదా అని అంటున్నారు. మాట్లాడొద్దు భయ్య. ఒక స్టార్, ఒక గ్లోబల్ స్టార్, ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్ అయిందంటే ఓన్లీ మన తెలంగాణ నుంచి. తెలంగాణ బిడ్డల ఆశీర్వాదం అట్లా ఉంటుంది. ప్రతి గ్లోబల్ స్టార్, ఒక బాలీవుడ్ నుంచి, ఒక టాలీవుడ్ నుంచి, ఒక తమిళ్, ఒక మలయాళం, ప్రతి ఒక్కరు వచ్చి మన ఈవెంట్లలో కానీ మన తెలుగు వాళ్ళ ఆశీస్సులు ఎందుకు తీసుకుంటారంటే ఇందుకొరకే తీసుకుంటారు. ఒక స్టార్ కావడం అంటే మన తెలంగాణ యువకులతో, మన తెలంగాణ వాళ్ళతో ఒక గ్లోబల్ స్టార్ కానీ ఒక పెద్ద స్టార్లు అయ్యారు. తెలంగాణ పిల్లకాయలే కదా భయ్యా. మీకు ఈరోజు అభిమానులు ఉన్నారంటే మీ దగ్గర ఉన్నారు, మీ కోనసీమలు అని చెప్పి మన తెలంగాణ పిల్లలే కదా. మీకోసం చనిపోయే వాళ్ళు ఉన్నారు, మీకోసం వీర అభిమానులు ఉన్నారు. సార్ మీరు అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు సార్. తెలంగాణలో ఉన్న మినిస్టర్లు కానీ పొలిటీషియన్స్ కానీ క్షమాపణ కోరాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి సినీ ఫోటోగ్రఫీ మన కోమటిరెడ్డి గారు సార్ ఇలానే చెప్పారు జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన చర్చిస్తున్నారు. చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా అప్డేట్ ఇచ్చారు. 2-3 డేస్లో నేను అప్డేట్ ఇస్తాను అని చెప్పేసి కూడా చెప్పారు. ఒక లెటర్ అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. నా మాటలు వక్రీకరించారు, ఇది నేను మాట్లాడడం కాదు అని. అది ఎంతవరకు అది మాట్లాడాడని అంత లైవ్ ఉంది కదా భయ్యా. చిన్న పిల్లలు మాటలు వక్రీకరించారు నాది అని చెప్పేసి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. జనసేన పార్టీ నుంచి లెటర్ వచ్చింది. దాన్ని చూశారు అందరూ కూడా. నేను చెప్పేది ఏంటంటే భయ్య, ఒక తెలంగాణ భారత పౌరులు నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. మీరు ఇట్లాంటి వాక్యాలు ఇంకెప్పుడు చేయొద్దు. మీరు ఇంకా బాగుంటేనే నేటి సమాజంలో ఇంకా మీరు బాగుంటారు. నెక్స్ట్ సీఎం అవుతారు, ఇంకా సీఎం పరిపాలన మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇట్లాంటి చిన్న వాక్యాలు వాడదని చెప్పేసి నేను సార్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పకుండా దీన్ని అట్లే వదిలేస్తే సో ఆయన సినిమాలు బ్యాన్ చేసే అవకాశం ఉందంటారు తెలంగాణ ప్రజలు? ఖచ్చితంగా ఉండదు భయ్య. ఎందుకంటే ఖచ్చితంగా క్షమాపణ కోరాలని మంత్రివర్యులే అడుగుతున్నారు. అది ఖచ్చితంగా క్షమాపణ కోరి తీరే ఉంటుంది. ఇంకా ఒకవేళ క్షమాపణ కోరకుంటే ఇంకా తెలంగాణ ఆంధ్ర ఎలా అయిపోయింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు సృష్టిస్తారు. మళ్ళీ కొట్లాటలు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీన్ని ప్రజల వరకు తెచ్చారు కాబట్టి ఇప్పుడు మంత్రుల నుంచి, ఇప్పుడు సీఎంల నుంచి ప్రజల దాకా వస్తుంది. ఇది ప్రజల నుంచి మళ్ళీ అల్లకోలలో అయి ఇప్పుడు కొట్లాటలు సృష్టిస్తారు ఖచ్చితంగా భయ్య. ఇది క్షమాపణ కోరి తీరాలని అంటున్నారు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా అది త్వరలోనే మనం చూస్తాం అప్డేట్ అయిందని భయ్య.